హర హర మహాదేవ్ శంభో శంకర అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ జీవితంలో కొత్త ఆశను కొత్త ప్రారంభానికి నాంది పలికే అత్యంత శుభ సమయం ప్రారంభం అవుతుంది. ఈ రెండింటి మధ్య మీరు తీసుకునే ఒకే ఒక సరైన నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలయ్యే ముందు పరమశివుడు మీకు అందించాలనుకుంటున్న అసలు సందేశం ఇదే. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి కాదు, ఇక మిథున రాశి ఫలితాలు కాదు. ఇది మిథున రాశి వారి జీవిత గమనాన్ని కొత్త మలుపు తిప్పబోయే అద్భుతమైన కాలం గురించి. ముఖ్యంగా ఈ జూలై 12, 13, 14, 15 తేదీలు మీ జీవితంలో ఎందుకు అంత ప్రత్యేకమైన? ఆ రోజులో ఎలాంటి అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీరు ఎన్నో పరిస్థితులను తగ్గట్టుగా మారాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు, బంధాలలో వచ్చిన అపార్థాలు ఇవన్నీ మీ మనసు లోపల నుంచి అలసిపోయేలా చేశాయి. బయటికి నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలతో పోరాడారు. నా జీవితంలో నిజంగా మంచి రోజులు వస్తాయా? నేను పడుతున్న కష్టానికి సరైన ఫలితం ఎప్పుడు దక్కుతుంది? ఎందుకు ప్రతిసారి చివరి క్షణంలో అవకాశాలు చేజారిపోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం ఇప్పుడు వచ్చింది. ఈ వీడియోలో మిథున రాశి వారికి ఈ 4 రోజుల్లో ఎవరి వల్ల అదృష్టం కలుగుతుంది, ఎవరి జీవితంలో మంచి దూరం అవుతుంది, ఇక ఏ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది, ఈ నిర్ణయం భవిష్యత్తును కొత్త దిశలో నడిపిస్తుంది అన్నది పూర్తిగా తెలుసుకుందాము. అందుకే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. చివరి వరకు వినేవారికి మాత్రమే ఆ దైవ సందేశం మీ ఆశల్లో అర్థం చేసుకుంటారు. ఇక మిథున రాశి వారికి జూలై 12 నుంచి 15 వరకు ఉండే ఈ కాలం జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకురానుంది. గతంలో ఎదురైన అపజయాలు, ఆలస్యాలు, ఇక అవసరమైన ఒత్తిడులు ఇప్పుడు మెల్లగా తొలగిపోతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో గ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీ ఆలోచనల విధానం పూర్తిగా మారుతుంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన విషయాలు కూడా సాధ్యమవుతున్నట్లు కనిపిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహోద్యోగులు మీ అభిప్రాయాన్ని గౌరవించడం ప్రారంభిస్తారు. అయితే ఈ అద్భుతమైన మార్పుల మధ్య ఒక చిన్న ప్రశ్న కూడా ఉంటుంది. కొన్ని పాత జ్ఞాపకాలు, గతంలో ఒకటి జరిగిన సంఘటనలు, కొంతమంది వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలో రావచ్చు. కానీ ఈసారి మీ గతంలో బలహీనంగా ఉండరు. ప్రతి పరిస్థితికి తెలివిగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది. ఈ విశ్వకాల చక్రంలో అత్యంత చురుకుదనం, తెలివితేటలు, సంభాషణ నైపుణ్యాన్ని ప్రతీక అయిన 3వ రాశి మిథున రాశి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. లోకానికి మిథున రాశి వారు ఎప్పుడూ ఉత్సాహంగా, చురుకుగా కనిపిస్తూ ఉంటారు. కానీ వారి మనసులో ఎన్నో ఆలోచనలు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. చాలామందికి తెలియదు. బయటకు నవ్వుతూ కనిపించిన లోపల భవిష్యత్తు గురించి ఎన్నో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. మిథున రాశి అధిపతి బుధుడు కావడం వల్ల వీరికి అద్భుతమైన తెలివితేటలు, నేర్చుకునే సామర్థ్యం, మాట్లాడే నైపుణ్యం సహజంగానే లభిస్తాయి. ఏ పరిస్థితిలోనైనా వెంటనే నిర్ణయం తీసుకునే చాకచక్యం వీరి ప్రత్యేకత. కొత్త విషయాలను తెలుసుకోవడం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వీరికి ఎంతో ఇష్టం. అయితే కొన్నిసార్లు ఒకేసారి ఎన్నో విషయాలు ఆలోచించడం వల్ల మనసులో అయోమయం పెరుగుతుంది. ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే మనో నిర్ణయం ఇక సరైనదా అనిపించడం వీరికి సహజ స్వభావం. అందుకే ఈ జూలై 12, 13, 14, 15 తేదీల్లో వీరికి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి. ఈ 4 రోజులు మీ జీవితంలో వచ్చే ఒక చిన్న అవకాశం, ఒక కొత్త పరిచయం, ఒక ముఖ్యమైన సమాచారం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ కాలంలో పరమశివుడు మీకు పంపే సంకేతాలు సాధారణంగా కనిపించినా వాటి వెనక గొప్ప మార్పు దాగి ఉంటుంది. ఇప్పుడు మిథున రాశి వారి జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ, ప్రేమ మరియు ఆరోగ్యం వంటి ముఖ్యమైన అంశాల్లో ఈ జూలై 12, 13, 14, 15 తేదీల్లో
ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకుందాము. ముందుగా ఉద్యోగం మరియు కెరియర్ విషయానికి వస్తే ఈ 4 రోజులు మీ ప్రతిభకు ప్రపంచానికి నిరూపించే సమయం. ఇప్పటి వరకు మీ చేసిన కష్టం పెద్దగా గుర్తింపు పొందకపోవచ్చు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారడం ప్రారంభం అవుతుంది. ఇక మీ ఆలోచనలు, మీ పనితీరు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నతాధికారులకు ఆకట్టుకుంటాయి. ఒక ముఖ్యమైన బాధ్యత మీ చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే భవిష్యత్తులో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న మిథున రాశి వారికి ఇది ఆశాజనకమైన కాలం. మీరు పనిని పంపిన దరఖాస్తులో స్పందన రావచ్చు. ఇంటర్వ్యూలు విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారి గురించి శుభవార్త అందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ కాలం కొత్త అవకాశాలు తీసుకురానుంది. కొన్ని కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. ఇక గతంలో నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పరస్పర అవగాహనతో ముందుకు వెళితే మంచి లాభాలు కూడా పొందగలుగుతారు. అయితే తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మాత్రం మంచిది కాదు. ప్రతి ఒప్పందానికి 1-2 సార్లు పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో డబ్బు ప్రకారం ఇక మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో రావాల్సిన బాకీలు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంది. అనుకోని ధనలాభం కూడా కొందరికి కలగవచ్చు. అయితే ఆదాయం పెరిగినంత వేగంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందువలన ఇక అనవసర ఖర్చులకు తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకునే కొన్ని చిన్న ఆర్థిక నిర్ణయాలు రాబోయే రోజుల్లో పెద్ద ప్రయోజనాన్ని ఇస్తాయి. కుటుంబ విషయానికే వస్తే ఇక ఇంట్లో చాలా కాలంగా కొనసాగుతున్న చిన్న అపార్థాలు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడితే ఎన్నో సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కూడా వచ్చే మార్పులు కనిపిస్తున్నాయి. ఇక ప్రేమలో ఉన్న వారికి అపార్థాలు తొలగి పరస్పర నమ్మకం పెరుగుతుంది. జీవిత భాగస్వామిలో గడిపే సమయం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న విషయాలపై పెద్ద గొడవలుగా మార్చకుండా సహనంతో వ్యవహరించడం చాలా అవసరం. ఈ కాలంలో మీ జీవితంలో గతంలో దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా అనుకోని భేటీ ద్వారా పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. కానీ ఈసారి గత తప్పులను పునరావృతం చేయకుండా తెలివిగా నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే శారీరకంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి మరియు అధిక ఆలోచనలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. తగిన నిద్ర, సమయానికి ఆహారం, కొద్దిసేపు ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అనవసరంగా గత విషయాలన్నీ గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండండి. ఈ జూలై 12, 13, 14, 15 తేదీలలో మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన వెనుక ఒక దైవ సంకేతం దాగి ఉంది. మీరు ప్రశాంతంగా గమనిస్తే ఏ వ్యక్తిని నమ్మాలో, ఏ అవకాశాన్ని అందుకోవాలో, ఏ మార్గంలో ముందుకు వెళ్ళాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పుడు మిథున రాశి వారికి 12, 13, 14, 15 తేదీలలో ఎదురుకానున్న కొత్త మార్పులు, శత్రువుల ప్రభావం, ఆధ్యాత్మిక సంకేతాలు, విద్య, విదేశీ అవకాశాలు, అదృష్ట సమయాలు మరియు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాము. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మకండి. ఇప్పటి వరకు మీలో ఎంతో సన్నిహితంగా ఉన్న కొందరు అసలు స్వభావం ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. మీ ఎదుగుదల చూసి అసూయపడే వారు కూడా
మీ చుట్టూ ఉండవచ్చు. వారి మాటలు బయటకు తీయక కనిపించినా వారి ఉద్దేశం మాత్రం అంత మంచి కాకపోవచ్చు. ఇక అందుకే మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం అంటే అనవసరమైనంత వరకు అవసరమైనంత వరకు మాట్లాడకుండా ఉండటమే మంచిది. అదే సమయంలో మీకు నిజంగా మేలు కోరుకునే వ్యక్తులు ఎవరో కూడా ఈ కాలంలో స్పష్టంగా తెలుస్తుంది. చాలా రోజులు అయోమయంలో ఉన్న ఒక సంబంధం గురించి మీకు స్పష్టత వస్తుంది. ఎవరు మీతో జీవితాంతం ఉండబోతున్నారు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరమయ్యారో కాలమే మీకు చూపిస్తుంది. ఈ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న మిథున రాశి వారికి ఈ సమయం అనుకూలంగా కనిపిస్తుంది. విదేశీ ఉద్యోగం, ఉన్నత విద్య లేదా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం అదే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వినిపించవచ్చు. కొందరికి ప్రయాణ యోగం కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఇది ఎంతో ముఖ్యమైన కాలం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చదివినది సులభంగా గుర్తుండే అవకాశాలు ఉండి ముఖ్యంగా కమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ, కామర్స్, మీడియా వంటి రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అయితే సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఈ రోజుల్లో మీ మనసు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షించమవుతుంది. దేవాలయ దర్శనం, ధ్యానం లేదా శివనామ స్మరణ చేయాలనే ఆలోచన కలగవచ్చు. కానీ ఇది యాదృచ్ఛికం కాదు. విశ్వం మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. మీరు నిశ్శబ్దంగా గడిపే కొన్ని క్షణాలు కూడా జీవితంలో గొప్ప నిర్ణయాలు కారణమవుతాయి. ప్రత్యేకంగా జూలై 12 నుండి 15 మధ్య మీకు వచ్చే కలలు, అనుకోని సంకేతాలు, పెద్దల మాటలు లేదా అకస్మాత్తుగా జరిగే సంఘటనలకు నిర్లక్ష్యం చేయకండి. వాటితో మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు దాగి ఉండవచ్చు. అదృష్ట విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీ మాటనే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. సరైన సమయంలో చెప్పిన ఒక్క మాట, చెప్పిన ఒక పరిచయం లేదా తీసుకున్న ఒక్క చిన్న నిర్ణయం మీ జీవితానికి కూడా ఒక స్థాయికి తీసుకెళ్ళగలదు. కాబట్టి కోపం, తొందరపాటు, అహంకారం వంటి భావాలను దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేయండి. ఇప్పుడు ఈ కాలంలో పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు తెలుసుకుందాము. ప్రతి బుధవారం వినాయకుడికి గరికతో పూజ చేసి ఓం గణపతయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. దీనివల్ల ఆలోచనల స్పష్టత పెరిగి అడ్డంకులు తొలగడం ప్రారంభమవుతాయి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి మహాదేవునికి జలాభిషేకం చేయండి. సాధ్యం కాకపోతే ఇంట్లో నమఃశివాయ మంత్రాన్ని భక్తితో జపించండి. దీనివల్ల మానసిక ప్రశాంతతతో పాటు దైవ అనుగ్రహం కూడా లభిస్తుంది. బుధవారం రోజు ఆకుపచ్చ రంగు వస్త్రం ధరించడం లేదా అవసరమైన వారికి పచ్చ పెసర్ల దానం చేయడం వంటి శుభప్రదంగా ఉంటుంది. ఇది బుధ గ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది. ఇంతవరకు ఈ వీడియోని శ్రద్ధగా విన్నట్లయితే ఈ ఒక విషయం మాత్రం మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. మిథున రాశి వారికి 12 నుండి ఈ జూలై 12 నుండి 15 తేదీలు సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. ఇప్పటి వరకు ఎదురైన ఆటంకాలు, ఆలస్యాలు, అపార్థాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు రాబోయే నెలల్లో సంవత్సరాల విజయానికి బలమై పునాది అవుతాయి. గుర్తుంచుకోండి, భయాన్ని కాదు నమ్మకాన్ని పెంచుకోండి. సందేహాన్ని కాదు ధైర్యాన్ని ఎంచుకోండి. గతాన్ని కాదు కొత్త అవకాశాలను ఆస్వాదించండి. ఇప్పుడు పరమశివుని ఆశీస్సులతో మీ జీవితం కొత్త వెలుగులతో ప్రారంభం అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఆ దేవుడు మహాశివుడు అన్నీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.